హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ప్రకృతి ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడు అది సృష్టించే విలయం అతి భయంకరంగా ఉంటుంది. అలాంటి ఒక భీకరమైన ప్రకృతి ప్రకోపాన్ని మన దేశం ఇప్పుడు చూసింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్లో ఊహించని విపత్తు సంభవించింది. ఇది కేవలం వర్షం కాదు, ఒక విధ్వంసం. ఏకంగా ఆకాశమే కిందికి దూకినట్టుగా వర్షం విరుచుకుపడి ఊరికి ఊరే కొట్టుకుపోయింది. మరి ఈ ఘోర విపత్తుకి కారణమేంటి? అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఇలాంటి విపత్తులు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? రాబోయే రోజుల్లో అసలు ఏం జరగబోతుంది? వివరాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. यहाँ पे आप देख सकते हैं जो क्लाउड बर्स्ट हुआ है उसके बाद यहाँ पे किस तरीके की तबाही हुई है। अभी तक 45 लाशें निकाली गई हैं और 100 से ज़्यादा लोग जो हैं वो घायल बताए जा रहे हैं। जो कुछ भी यहाँ पे इर्द गिर्द था वो सब कुछ तबाह हुआ है, चाहे गाड़ियाँ थी, चाहे मकान थे, जो कुछ भी यहाँ था फ्लैश फ्लड्स में सब कुछ तबाह हुआ है। और कि यहाँ पे जब क्लाउड बर्स्ट हुआ इस पहाड़ पे, उसके बाद जो तेज बहाव वाला पानी आ गया उसकी जद में यहाँ पे सब कुछ आ गया। और ये आप देख सकते हैं पूरा रास्ता जो है वो कटा है और मैं दिखाने की कोशिश करूंगा यहाँ पे आपको कि इस वक्त यहाँ पे क्या सूरत हाल है। एसडीआरएफ की टीम भी यहाँ पे लगी हुई है और इर्द गिर्द सब कुछ तबाह हो चुका है। सब कुछ तबाह हो चुका है और अभी 45 बॉडीज रिकवर की गई हैं। रेस्क्यू और रिलीफ ऑपरेशन जो है वो यहाँ पे चलाया जा रहा है। जैसे ही वहाँ पे पास में दर्शन करके हम निकले तो हम वहीं पे थे, 15 मिनट का गैप था। तो जब उन्होंने बोला कि ऐसे लैंडस्लाइडिंग हुई है तो आप चले जाओ, हम वहाँ से भागे, भीड़ धक्का हुआ। जब हमने देखा कुछ लोगों को, जख्मी जो लोग थे उनको लाया उठा के, फिर हम उधर ऊपर स्टे किया हमने। फिर अभी हमें अपडेट आया कि आप जाओ, धीरे धीरे थोड़े लोग उन्होंने छोड़े, फिर हम यहाँ पे आए। ऊपर एक कड़ाके की आवाज़ आई, जैसे कड़ाके की आवाज़ आई लोग सारे सहम गए कि हुआ क्या ये। जब तक लोग एक दूसरे को समझ पाते तब तक ऊपर से सीधा बहुत बड़ा तूफान की शक्ल में, फिर एक दूसरे का कोई पता नहीं लगा कौन कहाँ था किधर था। జమ్మూ కాశ్మీర్లో ఘోరం జరిగింది. కిష్ట్వార్లో జరిగిన విషాదం అందరినీ కలిచివేస్తుంది. నిన్నటి వరకు మామూలుగా ప్రశాంతంగా ఉన్న గ్రామం ఇప్పుడు వరదలతో విలవిల్లాడింది. మచైల్ మాతా యాత్రకు వెళ్లే దారి మొత్తం మరుభూమిగా మారిపోయింది. దేవుడి దర్శనానికి వెళ్తున్న భక్తులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కళ్ళె ముందే ప్రళయం, గుండెల్లో ప్రాణభయం, ఎటు వెళ్ళలేక తప్పించుకోలేక ఎంతోమంది చనిపోయారు. అసలు కిష్ట్వార్లో ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్లోని మచైల్ మాత ఆలయం ఎంతోమంది భక్తులకు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా వేల సంఖ్యలో యాత్రికులు ఈ క్లిష్టమైన యాత్రను పూర్తి చేయడానికి వస్తుంటారు. అయితే ఈసారి పుణ్యక్షేత్రం వెళ్లే మార్గంలో జరిగిన ఘోర విపత్తు ఆ ప్రాంతాన్ని విషాదంలో ముంచెత్తింది. కిష్ట్వార్ జిల్లా పడార్ ప్రాంతంలో ఉండే ఈ యాత్ర మార్గంలో ఊహించని క్లౌడ్ బరస్ట్ సంభవించింది. మచైల్ మాత ఆలయానికి చేరుకోవడానికి చిసోటి గ్రామం నుంచి చివరి మోటార్బోల్ పాయింట్. ఇక్కడికి వాహనాల్లో చేరుకున్న యాత్రికులు విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి ఆలయానికి కాలినడకన బయలుదేరుతారు. దురదృష్టవశాత్తు ఈసారి యాత్రికులు చిసోటి గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే ఆ భయంకరమైన విపత్తు సంభవించింది. ఒక్కసారిగా ఆకాశం నుంచి నీరు దూసుకువచ్చింది. ఇది సాధారణ వర్షం కాదు, ఒక అగ్నిపర్వతం పేలినంత వేగంగా భారీ స్థాయిలో నీరు కిందకు వచ్చింది. దీంతో నలుదిక్కులా వరదలు ముంచెత్తాయి. ఈ భయంకరమైన వరద దాటికి యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన లంగర్, దుకాణాలు, భద్రతా పోస్టులు కొట్టుకుపోయాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 46 మంది యాత్రికులు, స్థానికులు చనిపోయారు. మరో 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంకా చాలా మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో 2 సిఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ విపత్తుతో గ్రామం మొత్తం నాశనమైంది. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం, సైన్యం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. అయితే వరదలు, కొండచర్యలు విరిగిపడటం వల్ల రెస్క్యూ ఆపరేషన్లకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ఘటన తర్వాత భక్తుల భద్రత దృష్ట్యా మచైల్ మాత యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ దుర్ఘటన ఆ ప్రాంత ప్రజల జీవితాలను తలకిందులు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
ఈ క్లిష్ట సమయంలో బాధితులకు సహాయం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మొన్నటి వరకు మనకు తెలియని ఈ క్లౌడ్ బరెస్ట్ అనే పదం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశమైంది. కిష్ట్వాడ్లో జరిగింది క్లౌడ్ బరెస్ట్, మన ఉత్తరకాశీలో జరిగింది కూడా క్లౌడ్ బరెస్టే. అసలు ఈ క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంటి? మొన్న హైదరాబాద్లో వచ్చిన వర్షం కూడా క్లౌడ్ బరెస్టేనా? ఇది ఎందుకు వస్తుంది? ఇంత బీభత్సంగా ఎందుకు ఉంటుంది? క్లౌడ్ బరెస్ట్ ఈ మధ్య మనం తరచూ వింటున్న ఒక పదం. నిజానికి ఇది ఒకేసారి అతి తక్కువ సమయంలో భారీ వర్షం కురిసే భయంకరమైన పరిస్థితి. దీని తెలుగులో మేఘ విస్ఫోటనం అంటారు. భారత వాతావరణ శాఖ ప్రకారం ఒక గంటలో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరెస్ట్ అంటారు. ఇది చాలా చిన్న ప్రాంతానికి, అంటే కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే పరిమితమవుతుంది. మేఘాల్లో ఉన్న తేమ ఒకసారిగా పీడనం పెరగడం వల్ల అది వర్షం రూపంలో ఒకేసారి కిందకు వస్తుంది. ఇది ఒక బాంబు పేలినట్లుగా ఉంటుంది. అందుకే దీన్ని క్లౌడ్ బరెస్ట్ అంటారు. ఈ మధ్య హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా వరదలు కూడా వచ్చాయి. అయితే దీనిని క్లౌడ్ బరెస్ట్ అని చెప్పలేము. క్లౌడ్ బరెస్ట్ అంటే ఒకే గంటలో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడాలి. కానీ హైదరాబాద్లో కొన్ని గంటల పాటు భారీ వర్షం పడింది. అది క్లౌడ్ బరెస్ట్ కాదు. దీనిని కేవలం భారీ వర్షం అని మాత్రమే అంటారు. హైదరాబాద్లో జరిగిందేమో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం మాత్రమే. క్లౌడ్ బరెస్ట్ అనేది సాధారణంగా కొండ ప్రాంతాల్లో, పర్వతాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే పర్వతాలు తేమతో కూడిన మేఘాలను అడ్డుకుంటాయి. దీంతో మేఘాలు ఒకే చోట చిక్కుకుపోయి వాటిలోని తేమ మొత్తం ఒకేసారి ప్రెజర్ పెరిగి వర్షం రూపంలో కిందకు వస్తుంది. హైదరాబాద్ లాంటి మైదాన ప్రాంతాల్లో మేఘాలు స్వేచ్ఛగా కదులుతాయి. కాబట్టి క్లౌడ్ బరెస్ట్ అనేది అసాధ్యం. కాబట్టి హైదరాబాద్లో కురిసిన వర్షాలను క్లౌడ్ బరెస్ట్ అని చెప్పడం సరైంది కాదు. ఇది కేవలం వర్షపాతం తీవ్రతలో వచ్చిన మార్పు మాత్రమే. క్లౌడ్ బరెస్టులు ఎక్కువగా హిమాలయాల్లోనే జరుగుతున్నాయి. మన ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో, ఇప్పుడు కాశ్మీర్లోని కిష్ట్వాడ్లో 2 చోట్ల ఒకే రకంగా ప్రకృతి విరుచుకుపడింది. భీకర వరదలు బీతాహాలు సృష్టించాయి. ఊళ్ళను ఊడ్చేసి ఇల్లు మనుషులను మట్టిలో కలిపేస్తున్నాయి. అసలు హిమాలయాల్లోని క్లౌడ్ బరెస్టులు ఎందుకు వస్తున్నాయి? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? హిమాలయాల్లో క్లౌడ్ బరెస్టులు ఎక్కువగా రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులే దీనికి ప్రధాన కారణం. హిమాలయ పర్వతాలు కూడా చాలా ఎత్తుగా, ఏటవాలుగా ఉంటాయి. తేమతో కూడిన గాలులు పర్వతాల వైపుకు వచ్చినప్పుడు అవి పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. అలా పైకి వెళ్ళేటప్పుడు గాలి చల్లబడి మేఘాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగడం వల్ల ఒక్కోసారి మేఘాలు భారీగా పేరుకుపోతాయి. పర్వత ప్రాంతాల్లో మేఘాలు ఒక చోట చిక్కుకుపోతాయి. సాధారణంగా గాలి ప్రవాహంతో మేఘాలు ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్తాయి. కానీ పర్వతాలు అడ్డుగా ఉండడంతో ఆ మేఘాలు కదలలేవు. దీనివల్ల ఒక చోట మేఘాలు భారీగా పేరుకుపోతాయి. అందులో తేమ ఎక్కువైపోతుంది. పర్వత ప్రాంతంలో గాలికి అడ్డు ఎక్కువగా ఉండడం వల్ల మేఘాలు ఒకే చోట ఆగి వాటిలో తేమ మొత్తం ఒకేసారి వర్షం రూపంలో కిందకు వస్తుంది. అందుకే అది క్లౌడ్ బరెస్ట్ రూపంలో ఉంటుంది. ఇది గాలిలో ఒక రకంగా ప్రెజర్ పెరిగినట్లు. ఒకసారి ప్రెజర్ పెరిగిందంటే అది ఒకేసారిగా రిలీజ్ అవుతుంది. హిమాలయాల్లో ఇలా జరగడం సహజం. అందుకే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో క్లౌడ్ బరెస్టులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ క్లౌడ్ బరెస్టులు కొండ చర్యలు విరిగిపడటానికి, వరదలు రావడానికి ప్రధాన కారణంగా నిలుస్తాయి. అందుకే వర్షాకాలంలో అక్కడ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తుంటాయి. హిమాలయాల్లో క్లౌడ్ బరెస్ట్లే కాదు, దేశంలో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సోం వరకు అంతటా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. దేశమంతా జలమయమైంది. మరి దీనికి కారణం ఏంటి? వాతావరణ మార్పులే ప్రధాన కారణమా? రాబోయే రోజుల్లో ఈ విపత్తులను మనం ఎలా ఎదుర్కోవాలి? ఈ మధ్య దేశంలో చాలా చోట్ల అసాధారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా తుఫానులు, వరదలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో మార్పులని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భూమి వేడెక్కడం వల్ల వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. భూమి వేడెక్కుతున్నప్పుడు ఆ వేడిని తగ్గించడానికి వాతావరణం నీటిని ఆవిరి రూపంలో ఎక్కువగా పీల్చుకుంటుంది. ఈ నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. అయితే ఈ మేఘాలు గతంలో కంటే ఎక్కువ తేమతో నిండి ఉండడం వల్ల అవి మరింత శక్తివంతంగా మారి భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. అందుకే ఇప్పుడు అసాధారణమైన వర్షాలు, తుఫానులు, వరదలు వస్తున్నాయి. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతంలో నివసించే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వెంటనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను బాగా మెరుగుపరచాలి.
వరదల నుంచి తట్టుకునేలా ఇళ్లను, ఇతర నిర్మాణాలను నిర్మించాలి. ప్రజలకు వరదలు వచ్చినప్పుడు, పిడుగులు పడినప్పుడు ఎలా ఉండాలో అవగాహన కల్పించాలి. సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళమని చెప్పాలి. వాతావరణ మార్పులను ఎదుర్కోవాలి. ఇది మనందరి బాధ్యత. మనం చెట్లు ఎక్కువగా పెంచాలి. ఇది కార్బన్ డయాక్సైడ్ని తగ్గించి వాతావరణాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. అలాగే కాలుష్యాన్ని తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వెళ్ళాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ప్రకృతిని కాపాడటానికి మనవంతు ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తేనే ఈ విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలం. ఈ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. క్లౌడ్ బరస్టులు కేవలం ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాదు. దీని వెనుక మన అలసత్వం, ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఉంది. వాతావరణ మార్పులను మనం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా మనల్ని మనం కాపాడుకోగలం. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.